హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ డిఎస్సి ఎగ్జామ్స్ ఎలా రాశారు? సో, మీ మార్క్స్ ఎన్నొచ్చాయో కూడా తెలిసే ఉంటాయి కదా మీకు. చూసుకున్నారా? ఇంకా నన్ను అడుగుతారా? అక్క నీకెన్నొచ్చాయి అని. నాకైతే చాలా చాలా తక్కువొచ్చినాయి. నా మార్క్స్ చెప్పుకోవడం ఎందుకులేండి. అండ్ మీ అందరికీ మార్క్స్ ఎలా వచ్చాయి? ఒకవేళ మీకు కామెంట్ చేయాలనుకుంటే నాకు కామెంట్‌లో చెప్పండి మీ మార్క్స్ ఎన్నొచ్చాయో. ఎందుకనంటే కష్టపడి చదివే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదండీ! వాళ్ళకి మంచి మార్క్స్ అయితే వచ్చుంటాయి. నాలాగా అప్పుడప్పుడు చదివే వాళ్ళకి మాత్రం చాలా తక్కువ వచ్చుంటాయి. నేనైతే చాలా హోప్స్ పెట్టుకున్నాను ఈ డిఎస్సి మీద. బట్ ఇక్కడ నాకేంటి మైనస్ పాయింట్ అనంటే నాకెక్కువ పిల్లలతో సరిపోయిందనమాట. ఇచ్చిన ఆ 45 డేస్ కూడా నేను చదవలేకపోయాను. ఎందుకంటే పిల్లల హెల్త్ ఇష్యూస్ ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి పిల్లలకి రావటం, ఆ మంత్ అంతా కూడా నాకు టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా చదివేదానికి నాకు అంటారు కదా! ఎప్పుడైనా మనం ఏదైనా ఒక లక్ష్యం సాధించాలి అనుకుంటే దానికి హెల్ప్ చేసేదానికి మనకి సపోర్ట్ అనేది ఒకరుండాలి. ఆ సపోర్ట్ అనేది మేబీ అది లేకపోతే మనం ఏది చేయలేమండి. ఎందుకంటే మెయిన్‌గా నేను చెప్పేది ఎవరికి అనంటే మ్యారీడ్ అయిన పర్సన్స్‌కి చెప్తున్నాను, పిల్లలుండే వాళ్ళకి. వాళ్ళకైతే పిల్లల్ని చూసుకునే దానికి మెయిన్ సపోర్ట్‌గా ఎవరో ఒకరు ఉండి తీరాలండి. అది ఆ పిల్లల్ని ఆ 45 డేస్ ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉన్నా గానీ, కొంతలో కాకపోయినా కొంతలో అయినా మనం ఈ కాంపిటీషన్‌కి దగ్గరగా ఉంటాము. కానీ నేనైతే నిజం చెప్పాలంటే నేనైతే చాలా తక్కువైపోయింది నాకు. ఇదిగోండి ఉదయాన్నే లేసి ఇలా పేపర్ చదువుతూ ఉన్నాను. అండ్ మీకెలా వచ్చాయి ఏంటి అనేది నాకు చెప్పాలనుకుంటే చెప్పండి. ఇంకేంటండి, ఇంక నుంచి అయితే నేను రెగ్యులర్‌గా వీడియోస్ అండ్ మీకు జాబ్ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఇంకా డిఎస్సి ప్రయాణం అంటారా? ఇంకా ఇక్కడితో వదిలేద్దామా? వద్దా? అని ఆలోచిస్తున్నాను. ఎందుకనంటే మళ్ళీ ఇంకొక డిఎస్సి వచ్చేదానికి ఎన్ని ఎన్ని ఇయర్స్ పడుతుందో నాకైతే తెలీదు. మళ్ళీ ప్రతి ఇయర్ డిఎస్సి అని కూడా అంటున్నారు. మా ఫ్రెండ్స్ అయితే అలాగే చెప్తారు. ఎందుకు నువ్వు అంటే నిరుత్సాహంగా అయిపోతావు, ఎవ్రీ ఇయర్ డిఎస్సి అంటున్నాడు కదా అని. ఏమో చెప్పలేము. ఈ అవకాశం అనేది చాలా రేర్ అనమాట మనలాంటి వాళ్ళకి. సో 5 ఇయర్స్ 6 ఇయర్స్ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఏమీ చేయలేకపోయామే. ఎక్కువ ఏందంటే నాకు టైం టేకింగ్ అయిపోయింది. మ్యాథ్స్ అయ్యేసరికి టైం టేకింగ్ అనమాట. అవి చేస్తూ ఉండేసరికి లిటరల్లీ నాకు 20 మినిట్స్ ఉండగా 60 బిట్స్ అక్కడే ఆగిపోయాయి. అది నాకు కొంచెం ఇబ్బందిగా ఉండింది. ఏందంటే నేను ఫస్ట్ మెథడాలజీ, సైకాలజీ, పిఐఈ ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్‌లో మ్యాథ్స్‌కెళ్ళాను. మేబీ అదే నా తప్పేమో. అంటే అవి చేస్తా ఉంటే వస్తా ఉన్నాయన్నమాట క్యాలిక్యులేషన్స్. అందుకే నాకు టైం సరిపోలేదు. నాకేనా అందరికీనా? ఎనీవేస్ ఏదో అయిపోయింది. ఏదో చదవడం ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత నాకేదో తెలియని బాధ. ఏదో మిస్ అయిపోయాము. ఏదో ఏదో వెళ్ళిపోయింది అని ఏదో ఒక మనసులో ఒక పెయిన్ అనమాట. అండ్ మీకెలా ఉందో నాకు చెప్పండి. నిజమే కదండీ! దానికోసం నేను 2 ఇయర్స్ నుంచి కొంచెం అంటే నేను రెగ్యులర్‌గా చదవలేదు కానీ 2024 ఫెబ్ నుంచి కొంచెం బాగా కాన్సంట్రేట్ చేస్తూ చదువుతూ ఉన్నాను. కానీ అప్పుడు కూడా అప్పుడప్పుడు పిల్లలతో చదవాలంటే చాలా కష్టం అండి. చాలా 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 కష్టం. చెప్పుకున్నంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు అయిపోయేసరికి కొంచెం పెద్ద పిల్లలైతే అర్థం చేసుకొని మనకి మనల్ని డిస్టర్బ్ చేయరు కానీ 2 ఇయర్స్, 1 ఇయర్, 1.5 ఇయర్ ఉన్న పిల్లలు, బిలో 5 ఇయర్స్ పిల్లలున్న ప్రతి తల్లి కానీ ప్రతి పేరెంట్‌కి కష్టమే. చదువు విషయంలోనే కాదు ప్రతి విషయంలో కూడా కష్టమే. వాళ్ళు కొంచెం స్కూల్‌కెళ్ళి వాళ్ళని వాళ్ళు చూసుకునేదాకా మనకి ఇబ్బంది అయితే తప్పదనుకోండి. అండ్ ఇంకేంటండి, అందరూ ఎలా రాశారు? హౌస్ వైఫ్స్ మీరందరూ ఎలా రాశారు?
ఎవరైనా చెప్పాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఎలా రాశారు ఏంటి అనేది. అండ్ ఇదిగోండి, ఈరోజైతే నేను పేపర్ తెగ చదివేస్తున్నాను. యోగా డే కదా నిన్న, సో పేపర్ అంతా యోగానే. నాకైతే యోగా చేసే అలవాటైతే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తాను. రేపటి నుంచి ఏమైనా జాబ్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మీకు నేను అప్డేట్ చేసేదానికి చూస్తానండి. థ్యాంక్ యూ.